సాయంకాలం మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి కృపా ఆదిని చంద్రం వరకు నడిపించుకుంది పాదం పట్టుకుంటున్నాం. ఆమె హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లోకంలో దుఃఖ దినాలు ఎక్కువైపోయి దుర్దినములు రాకముందే, సూర్యచంద్రులు గద్దులు తప్పకముందే సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు వారిని స్మరణకి తెచ్చుకోండి, గుర్తు తెచ్చుకోండి, ఆయన్ని నమ్ముకోండి, ఆయన్ని వేడుకోండి, ఆయన్ని బతిమలాడుకోండి, ఆయనతో జీవితం సాగించండి, ఆయనకి జీవితం అంకితం చేయండి, ఆయనకి సరెండర్ అవ్వండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ మహాదేవుడు, ఆ సృష్టికర్త, ఆ రక్షణకర్త, ఆ యొక్క ఆదరణకర్త మనకి నిత్యము తోడైండును కాక. లోకంలో అనేక శ్రమలు, అనేక వ్యభిచార తలంపులు, క్రియలు, కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకముగా మన చేతిలోనికే వచ్చేసింది మొబైల్ ద్వారా, వాట్సప్, మరి అనేక కార్యముల ద్వారా పాపపు క్రియలు, పాపపు చూపుల వలన సాతాను వాడి క్రియలు, వాడి రాజ్యమును విస్తరించినట్టు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే మొబైల్లో, అదే యూట్యూబ్లో, అదే ఫేస్బుక్లో కరోనా సమయంలో దేవుడు ఒక గొప్ప సాధనముగా ప్రపంచ దేశాలన్నింటిలో చర్చి లేకపోయినా ఇదే యూట్యూబ్ని, ఇదే ఫేస్బుక్ని, ఇదే ఇన్స్టాగ్రామ్ని దేవుడు సాధనముగా వాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. మనం ఎంత దేవుడికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమైనా మనము కరోనా దాటి ఇంకా జీవిస్తున్నామంటే ఆయన కృపను బట్టే. ఆయన ఎందుకు మనల్ని జీవింప చేస్తా ఉన్నాడు, ఎందుకు మనకి ఆయుష్ ఇచ్చాడు అనేది ఆలోచన చేయాలి. కానీ చాలామంది ఇంకా కామపు తలంపులు, కామపు క్రియలు, వ్యభిచార తలంపులు, మనము సిటీ బస్ ఎక్కినప్పుడు కానీ, లేకపోతే విమానం ఎక్కినప్పుడు కానీ, ట్రైన్, ఎస్పెషల్లీ సిటీ బస్ ఎక్కినప్పుడు, ట్రైన్ ఎక్కినప్పుడు, బస్ ఎక్కినప్పుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం, చూడటం మనం గమనిస్తూ ఉన్నాము. పొరుగువాడి భార్య మీద కన్ను వేయటము, పొరుగువాడి భార్యని చెడుగా ఊహించుకోవటము, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అందుకే దేవుడు కొంతసేపు మనకి వాళ్ళ టాపిక్ జారత్వము అని ఒక టాపిక్ని మరి దేవుడు మాట్లాడని ఉన్నాడని ఎదురు చూద్దాం. జారత్వమునకు, వ్యభిచారమునకు కొద్దిగా మారుతుంది. చూస్తానికి ఒకేలా ఉంటుంది. జారత్వం వేరు, వ్యభిచారం వేరు. జారత్వం అంటే ఒక పెళ్ళైన అమ్మాయి ఒక పెళ్లి కాని ఆ పురుషుడిని కలిస్తే, కుర్రవాడిని కలిస్తే జారత్వం అంటారు. లేదా ఒక పెళ్లి అయిన అబ్బాయి పెళ్లి కాని స్త్రీని కలిస్తే జారత్వము అంటారు. అట్లాగే అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి వివాహం అయ్యి వారు కలిస్తే, శారీరకంగా కలిస్తే అది వ్యభిచారం అంటారు. మీరు మీ నోటన అలాంటి పోకిరి మాటలైనను, బూతులైనను, సరసోక్తులైనను మీరు పలుకరాదు అని పౌలు మనల్ని హెచ్చరించారు. అయితే ఈరోజు వాట్సాప్లోని, ఇన్స్టాగ్రామ్లోని, బయట లోకములో బహు విస్తారముగా జోక్స్ వేసుకొని అందాక ఇది చర్చెస్లో దేవుని పిల్లలని చెప్పుకునేవారు. ఆ పాస్టర్ చెప్తాడో చెప్పడం నాకు తెలియదు, కానీ వందనాలు చెప్పట్లేదండి. అసలు ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని కూడా చెప్పట్ల పిల్లలకి. తల్లిదండ్రులు చెప్పట్లేదు, పాస్టర్ చెప్పట్ల. ఒకవేళ పాస్టర్ చెప్పినా ఈ తల్లిదండ్రులు ఇళ్లలో మాట్లాడుకోరేమో,
ఎవరైనా వస్తే వందనాలండి, కృపలండి, మరణాతండి అని చెప్పటమే మర్చిపోతున్నారు. కారణం వీరు చూస్తున్నటువంటి మొబైల్లో వ్యభిచార తలంపులు కలిగించేటటువంటి రకరకాల వ్యామోహపు కథలు, స్టోరీలు, అవి జోక్స్ ద్వారా, మరి టిక్ టాక్ ద్వారా, ఇప్పుడు టిక్ టాక్ కూడా క్యాన్సిల్ చేశారు, వాటి ద్వారా వస్తూ ఉంది. అయితే దేవుడు శిక్షించక మానడు. దేవుడు వీటిని గమనిస్తూ ఉంటాడు. మనకు తప్పు చేసినప్పుడు దేవుడు ఇద్దరు సాక్షులు పెట్టాడు. ఒకటి ఆకాశము, ఒకటి భూమి. రెండవది 1000 మైళ్ళ దూరం వెళ్ళి పాపం చేసిన ఆకాశము భూమి ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి పాపం చేసిన ఆకాశము భూమి, స్పేస్లోకి వెళ్ళి తప్పు చేసిన దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ ఆకాశము భూమి ఉంటుంది. ఆకాశం దాటి స్పేస్లోకి వెళ్ళినా సరే మరి దేవుడు చూస్తాడు, సాతాను చూస్తాడు. అంటే మనం చేసే ప్రతి పనిని నలుగురు వ్యక్తులు చూస్తారు. ఒకటి ఆకాశము, 2 భూమి, మూడవది దేవుడు చూస్తున్నాడు, సాతాను చూస్తున్నాడు. సాతాను దేవుడి దగ్గర ఆరోపణ చేస్తాడు. నీ కుమారుడు ఇలా చేశాడు, నీ కుమారుడు ఇలా బిహేవ్ చేశాడు అని దేవుడి దగ్గర నేరారోపణ చేస్తాడు. కనుక ఒకసారి మనం కొరింథీ సంఘంలోకి వెళ్తే 5వ అధ్యాయము 8వ వచనము 1వ వచనము చూడండి. మొదటి కొరింథీలో 5వ అధ్యాయం 1వ వచనం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులనైనను జరగదు. అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండియు మీరు ఉప్పొంగుచున్నారే గాని, ఇట్లుండియు కూడా మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. మీలో నుండి వెలివేయండి. చర్చికి వచ్చినటువంటి స్త్రీలను, లేవి కుమారులు, యాజకుడైన లేవి కుమారుడు ఏలి కుమారులు తప్పుడు పనులు చేస్తే, పాప పనులు చేస్తే కొడుకుల్ని చొక్కా పట్టుకొని ఈడ్చుకెళ్ళారే, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, దైవ మందిరంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పలేకపోయారు. సమయోలు పిల్లలు లంచాలు తీసుకుంటే, సమయోలు పెద్ద ప్రవక్త, దావీదు మహారాజుని అభిషేకించినటువంటి యోధుడు ప్రవక్త, తన బిడ్డలు లంచము తీసుకుంటున్నారు. జనులందరూ వచ్చి, అయ్యా నీ బిడ్డలు లంచగొండులయ్యా, మాకు రాజుని ఏర్పాటు చేయయ్యా అని అడిగితే సమయోలు దేవుని బట్టి అడుగుతున్నారు. ఇక్కడ పౌలు రాస్తున్నాడు, ఒకడు తన తండ్రిని అంటే తల్లిని అంటే పిన్నమ్మను ఉంచుకుంటాడంట. వాడు ఎంత ఇలాంటి అన్ని జనాంగంలో కూడా లేదు. ఎంత పాపము చేస్తా ఉన్నారు మీరు. జాగ్రత్త సుమి, మీరు ఉప్పొంగుతున్నారు దేవుని పిల్లలు అని. మీరు చేయవలసినవన్నీ చేసేస్తున్నారు. మీరు దేవుని పిల్లలు, మీరు దైవజనులు అని చెప్తున్నారు. పిల్లల్ని ఇచ్చే వరకు మా పొలంలోనే పిల్లలు కావాలి, సంబంధాలు ఇచ్చేటప్పుడు మా కులంలోనే పిల్లలు కావాలి. ఎంత అన్యాయం అండి. ఎందుకు పొంగుతారు? పాపము చేస్తూ కులపిచ్చబోదు, మా కులముడే ఉండాలి, మళ్ళా గ్రూపులు, ఎంత పాపాన్ని ఒడిగొడుతూ మీరు ఉప్పొంగుతారేంట్రా బాబు. కొరింథీ సంఘంలో కొంతమంది వ్యభిచారులు, జారత్వము చేయవారున్నారు. దేవుడు ఆత్మ,
బాధపడతా పౌలు ద్వారా రాస్తా ఉన్నాడు. వారు ప్రభు రాత్రి బల్ల విషయంలో కూడా కన్నుకునేవారంట, వారు కొట్టుకునేవారంట. ఒక క్రమము లేదు, వ్యభిచారం చేసేవారు, జాగ్రత్తం చేసేవారు. ప్రభు రాత్రి బల్ల పద్ధతిగా తీసుకునేవారు కాదంట. అందుకే అక్కడ పౌలు అలా రాశాడు. పౌలు అలా రాశాడు. జాగ్రత్త సుమి, ఇప్పుడు వచ్చి కూడా చాలా అక్రమాలు జరుగుతా ఉన్నాయి. జాగ్రత్తమునకు వ్యభిచారమునకు తేడా చెప్పాను. మీరు ఇంకా చూడండి, ఇర్మియా 5వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా 5వ అధ్యాయం 8వ వచనం. బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువారి భార్య వెంబడి సకిలించును అంటుంటారు. దేవుడు చూస్తా ఉన్నాడు. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా? హల్లెలూయా. చాలండి. అట్టి కార్యములను నేను దండింపకుందునా? నీ పొరుగు నీ భార్యను చూసి నువ్వు సకిలిస్తా ఉంటావు, నువ్వు దొంగ చూపులు చూస్తా ఉంటావు, నువ్వు సకిలిస్తా ఉంటావు. నేను కనిపెట్టలేను అనుకున్నావా? నేను దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను. నా సన్నిధిలో నిందారహితంగా జీవించండి, నేను దండింపకుండా ఉంటానా? దావీదు యుద్ధము చేయవలసిన ఆ మహారాజు, దావీదు మహారాజు, ఎప్పుడు అదే చెప్పుకుంటాం, జీవితంలో ఒకే ఒక్క తప్పు చేశాడు. ఆయనంత మహోన్నతమైన వ్యక్తి నాకు తెలిసి బైబిల్లో అసలు ఎవరు లేడు. ఎందుకంటే దేవుడు హృదయానుసారుడని ఆ ఒక్క తప్పు తప్పించి, ఎందుకంటే శరీరంతో జన్మ ఎత్తాడు కదా ఈ భూలోకంలో, ఒక్క తప్పు చేశాడు. మరి అన్నాడు తప్పు చేయలేదని దేవాది దేవుడే, ఆ మహాదేవుడే సాక్ష్యం చెప్పాడు దావీదు మహారాజు గురించి. ఆయన తప్పు చేసినందుకు 4 కుమారులను పోగొట్టుకున్నాడు. 4 కుమారులు పోగొట్టుకున్నాడు ఒక్క తప్పు చేసినందుకు. ఎంత బాధపడ్డాడో, ఎంత కన్నీరు కార్చాడో, ఎంత క్షమాపణ అడిగాడో, దేవుణ్ణి క్షమించమని అడిగాడో. కృతజ్ఞత కలిగిన వ్యక్తి దావీదు, ఉన్నతమైన హృదయము కలిగిన వాడు దావీదు. దావీదు ఒక్కసారి వ్యభిచారం, కానీ దేవుడు క్షమిస్తే క్షమించాడు, కానీ శిక్ష పడక తప్పదు. కొరింథీ సంఘానికి పౌలు రాస్తా ఉన్నాడు, శిక్ష పడక తప్పదు. పాత నిబంధనలో వ్యభిచారము చేసిన స్త్రీని పట్టుబడితే వారిద్దరిని రాళ్లు పెట్టి కొట్టి చంపాలి అని రాయబడి ఉన్నది. అంటే స్త్రీని పట్టుకొని పాపము చేస్తేనే. కొత్త నిబంధనలో అది కాదండి, పట్టుకోవక్కర్లా. మోహపు చూపు చూస్తే వ్యభిచరించినట్లే, మోహపు చూపు చూస్తే వ్యభిచరించినట్లే. అంటే క్షణం మీద నుంచి వెళ్ళి అగ్నిలో పడినట్టంట, పొయ్యిలో పడినట్టంట. అంటే ఇంకెంత కష్టం ఉంటుందో చూడండి. ఆజ్ఞ యోబు గ్రంథం చూడండి ఒకసారి, 31వ అధ్యాయము 9-10 వచనాలు. యోబు గ్రంథము 31వ అధ్యాయం 9-10. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని వాకిట
ద్వారమున నేను పొంచి ద్వారమున నేను పొంచి ఉన్నాయా, నా భార్య వేరొకరి తిరగలి నా భార్య వేరే ఒకటి తిరగలి విసురును అంటే నా భార్య ఇంకోటితో కలిసింది. ఎంత పాపము మనుషుల ఎడల మనుషులు చేస్తా ఉన్నారు ఈ లోకంలో. యోబు ఎప్పుడో చెప్పేశాడు, నేను ఇంకొకరిని భార్యను చూస్తే నా భార్యను ఇంకోటి చూస్తాడు. ఎంత చక్కగా చెప్పాడు. కనుక నేను ఇంకోటి చూడను, ఇంకోటి భార్యని, నా భార్యని ఇంకోటి చూడను. ఒకవేళ చూసాడా దేవుడు శిక్షకు పాత్రుడు అవుతాడు. ఎందుకంటే అబీమెలెకు అబ్రహాము చెల్లి అని చెప్పాడు, తన భార్యని సారాని తీసుకెళ్ళిపోయాడు, చెల్లి అన్నాడు కదా అని. కానీ అతడు వివాహం చేసుకునేవాడేమో, కలిసేవాడేమో. అయితే దేవుడు ఆమెని ముట్టరాదు, నా దాసురాలు భార్య, నువ్వు ముట్టుకున్నావా నీ వంశము నాశనం చేస్తా. దేవుడు కలలో కనబడి చెప్పాడు. ఎంత పని చేసావయ్యా, దేవుడు కలలో కనబడి చెప్పాడు. నువ్వు చెల్లి అన్నావని తీసుకెళ్ళాడయ్యా, జాగ్రత్త. దైవజనులు భార్యలు కానీ దేవుడి సేవ యథార్థముగా చేసే దైవజనులు పిల్లలు ముట్టుకుంటే కరెంట్ షాక్ పుట్టుది, ముట్టుకోకూడదు, చూడరాదు. యోగు చెప్తా ఉన్నాడు, నేను దండింపకుందరా, నేను దండిస్తాను వాళ్ళని. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగాక. చాలా మంది ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం, చాలా మంది ఏమంటారంటే చాలా వాట్సాప్లో వాటిలో ఎక్కువ ఇదే మెసేజ్, లోతు తన కూతుర్లతో వ్యభిచారం చేశాడుగా, అది బైబిలేనా, అది ఒక న్యాయమేనా, అది పరిశుద్ధ గ్రంథం ఎలా అవుతుంది, తనకి తెలియదు అని రాయబడి. యోబు లోతు గురించి మరి తన కూతురు, పెద్ద కూతురు చిన్న కూతురుతో బాగా మందు తాగించి వ్యభిచారణ చేశాడు కదా, అది ఒక పరిశుద్ధ గ్రంథమా, తనకి తెలియదు అని దేవుడు శాసిస్తాడు. అంతేకాదు మోయాబీలు బెన్యామీలు ఇద్దరు సంతతి అబ్రహాము ఆ లోతు గురించి, తమ్ముడు కొడుకైన లోతు గురించి ప్రార్థన చేశాడు. సొదొమ గొమొర్రాలో ఉండేవాడు లోతు, ఆ వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు. మీరు చూడండి, ఒక మరి భ్రష్టుడైపోయాడు ఎవరో, చిక్కుడుగాయల కూర కొరకు, కొద్దిగా చిక్కుడుగాయల కూర కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొని వ్యభిచారి అయిన ఏశావు లాంటి భ్రష్టుడు మనలో ఉన్నాడేమో చూసుకోండి. వ్యభిచారి అయిన భ్రష్టుడైన ఏశావు లాంటి వారు ఉన్నారేమో చూసుకోండి. రాహాబు అయితే వేసే, కానీ ఆవిడ దేవుడి కొరకు నిలబడిపోయింది. వేగుల వారు వచ్చినప్పుడు వారిని దాచిపెట్టింది అతని పైన. రాజభట్లు వచ్చి అడిగారు, ఎవరు రాలేదంది. యేసుప్రభుకి అమ్మమ్మ లిస్టులోకి వెళ్ళిపోయింది. యేసుప్రభు అమ్మమ్మ లిస్టులోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా, అమ్మమ్మకి అమ్మమ్మ. యేసుప్రభు వంశావళిలో 5 స్త్రీలలో రాహాబు ఒకటి. హల్లెలూయా. తామారు, రాహాబు, బేర్షెబా, రూతు, మరియమ్మ, ఈ 5 యేసుక్రీస్తు వంశావళిలో స్త్రీలు ఎంత గొప్ప ఆధిక్యత సంపాదించింది. పాత నిబంధనలో వ్యభిచారం చేసిన వారికి శిక్షలు మరి ఉండేది. కొత్త నిబంధనలో ఏముంది చూడండి, వేసనైనా క్షమిస్తారు కానీ వేషధారిని క్షమించనన్నాడు యేసుప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. వేసనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించను. స్తోత్రం ప్రభువా, స్తుతి ప్రభువా అని చెప్తా ఉంటారు, కానీ చేసే పనులన్నీ మరి చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, దూరేవన్నీ డాష్. అది కనుక అట్లా కొట్టాడేమో, జాగ్రత్త.
దేవుడు దండిపక మానడు, హెచ్చరిస్తా ఉన్నాడు. అందుకే హిందువులు చెప్తారు, స్కంద పురాణంలో ఒక స్టోరీ ఉంది. స్కంద పురాణంలో ఒక స్త్రీ ఉంది, వేశ్య ఉంది, ఒక ఋషి ఉన్నాడు, బహుదూర ప్రాంతంలో ఋషి ఉన్నాడు. ఇక్కడ అంటే కనుచూపు మేరలో ఒక ఋషి, ఇక్కడ ఋషి, ఇక్కడేమో వేశ్య ఉంది. వేశ్యుడి దగ్గరికి ఒక విటుడు వచ్చినప్పుడు ఈ ఋషి ఒక రాయి పక్కన వేసేవాడంట. అట్లాగే మళ్ళా వేసి దగ్గరికి ఒక ఋషి ఒకడు విటుడు వెళ్ళినప్పుడు మరి ఒక రాయి వేసేవాడంట. రాళ్ల గుట్ట పెరిగిపోయింది. ఈవిడి వ్యభిచారి ముసలిదైపోయింది, బాగా ముసలిదై వ్యభిచారి చనిపోయింది. అయితే ఋషి కూడా చనిపోయాడు. అయితే ఇది హిందువుల పురాణాలు ఉన్నాయి. హిందువుల్లో రామాయణం, మహాభారతం, మరి పురాణాలు, ఉపనిషత్తులు అనేకమైనటువంటివి ఉన్నాయి. దాంట్లో స్కంద పురాణం అనే దాంట్లో ఇది చెప్పబడి ఉంది. అప్పుడు దేవుడికి పక్కనే ఒక చిన్న సింహాసనం వేసి దేవుడి పక్కన ఈ వేసిని కూర్చోబెట్టాడంట దేవుడు. తర్వాత ఈ ఋషిని చనిపోయాడు, అతను కూడా ముసలివాడు అయిపోయాడు. ఆయన్ని నరకానికి తీసుకెళ్ళారంట. నరకానికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, అయ్యా నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చారు? నేను ఋషిని కదా, నేను ఋషిని చనిపోయింది, నేను ఋషిని కదా, మరి నన్ను నరకానికి ఎందుకు తెచ్చారు? మీరు నరకానికి ఎలా తెచ్చారు నన్ను అని అన్నాడంట. అంటే అవి మాకు తెలియదు, ఇది దేవుడి ఆజ్ఞ, మమ్మల్ని నాకు కూర్చోవాలి తిరగకూడదు, నన్ను నరకానికి మంచి వాక్యం పడతా ఉంది, అది కూర్చోవాలి, మీరు నన్ను నరకానికి ఎందుకు తెచ్చారు అన్నాడంట ఋషి. అప్పుడు వాళ్ళు అన్నారట, ఇది దేవుడి ఆజ్ఞ అండి అన్నారంట. అప్పుడు హల్లెలూయా హల్లెలూయా, నజరేయుడైన యేసు నామమున బంధిస్తున్నా, నజరేయుడైన యేసు నామమున బంధిస్తున్నా. నేను ఋషి పొంగడిని, నేను ఏ తప్పు ఎరగను, నన్ను తీసుకొచ్చి నరకంలో పెడతారా? దేవుడి దగ్గరికి పదండి, నన్ను దేవుడి దగ్గర తీసుకెళ్ళండి, ఆయన దగ్గరే తేల్చుకుంటాను, నన్ను నరకానికి ఎందుకు తీసుకొచ్చాడు, ఆయన దగ్గరే తేల్చుకుంటాను అన్నాడంట. అప్పుడు పరలోకం తీసుకెళ్ళాడంట దేవుడి దగ్గర. దేవుడు పెద్ద సింహాసనం పైన కూర్చున్నాడంట. ఆ పక్కనే ఎంతో జీవితాంతం వ్యభిచారం చేసిన ఆ స్త్రీ ఆ పక్కన చిన్న ఒక సింహాసనం వేసి కూర్చోబెట్టాడంట. అది చూసి ఇంకా ఉద్రేకం వచ్చేసింది ఋషికి. వచ్చి, ఏ దేవుడు అయ్యా నువ్వు, 10 మందితో 100 మందితో వ్యభిచారం చేసిన స్త్రీనేమో పక్కన కూర్చోబెట్టుకున్నావు, ఋషి పొంగవాడిని అపర్ చేసుకునేవాడిని నాలాంటి తీసుకొచ్చి నరకానికి పంపుతావా, నువ్వు దేవుడివేనా అన్నాడంట. ఆ అమ్మాయి ఎవరో అన్నాడంట, వేశ్య అన్నాడు. వేశ్య వృత్తి ఏంటి అన్నాడంట దేవుడు. ఆవిడ వ్యభిచారం చేయాలన్నాడు. ఆవిడ తన వృత్తి తన కరెక్ట్గా చేసింది, చనిపోయాడు. మరి నువ్వెవరు అన్నాడు. నేను ఋషినండి. ఋషులు ఏం చేస్తారు? తపస్సు చేస్తారు. మరి నువ్వు తపస్సు చేయకుండా ఆ అమ్మాయి దగ్గరికి ఎంతమంది మగవాళ్ళు వెళ్ళారో రాళ్ళు వేసి గుట్ట చేశారు. నీ పని నువ్వు చెయ్యలా కనుక నేను భూలోకంలో నిన్ను ఎందుకు పుట్టించాను? ఒక ఋషిలా పుట్టించాను. ఆ పని నువ్వు చేయలా, నేను చెప్పిన పని నువ్వు చెయ్యలా, ఆయన నీతో చెప్పినది చేయలా, తీసుకెళ్ళండి వీటిని నరకాన్ని అని దేవుడు చెప్పాడు. ఇది స్కంద పురాణం. అందుకే వేసునైనా క్షమిస్తాను కానీ యేసు ప్రభు అది స్కంద పురాణం కాదు, మన బైబిల్లే వాళ్ళు అలా రాసుకున్నారు పురాణాలు. అందుకే వాటిని కుక్కిట పురాణాలు అంటారు. మన బైబిల్లో దేవుడు యేసు ప్రభు మాట అన్నాడు, వేసునైనా క్షమిస్తాను కానీ వేషధాన్ని క్షమించను. వేశ్య శరీరంతో తప్పు చేస్తుంది, శరీరంతో పాపం చేస్తుంది, శరీరాన్ని మలినము చేసుకుంటుంది. అలాంటి వారికి
క్షమాపణ ఉంది. కానీ వేషధారణ ఆత్మతో తప్పు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? శరీరాన్ని పాడు చేసుకోరు, వ్యభిచారం చెయ్యరు, కానీ ఆత్మతో తప్పు చేస్తారు. మేము దేవుని పిల్లలం, అహంకారం, అతిశయం, అందరికంటే గొప్ప కులంలో పుట్టాం, మేము నీతివంతులం, మేము పరిశుద్ధులం, మేము ప్రత్యేకించబడిన వారం. ఇది వేషధారణ, హిపోక్రసీ. వేషధారణ దేవుడు క్షమించడు. నేను బాగా చదువుకున్నాను, నాకు ఇంగ్లీష్ వచ్చు, నాకు అనేక లాంగ్వేజ్లు వచ్చు, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మీ బోర్డు అంత డబ్బు ఉంది, మాకు మేము పెద్ద కులంలో పుట్టాము. వేషధారణ పనికిరాదు దేవుడి ముందు. దేవుడి ముందు యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదని దేవుడి దగ్గర ఉండాలి. దేవుడు చూస్తా ఉన్నాడు. ఈ పొరిగింటి అమ్మాయిని నువ్వు చూస్తున్నావా, నేను దండింపకుండా ఉంటున్నా? యోబంటున్నాడు, నేను పక్కింటి అమ్మాయిని చూస్తే నా వారిని ఇంకొకరు కోరుతాడు. యోబంటున్నాడు. హల్లెలూయా. స్కంద పురాణము చెప్తా ఉంది. మన దేవుడు ఎప్పుడో చెప్పాడు, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని నేను క్షమించను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక మనం పాత నిబంధనలో మనం అలా చూసినట్లయితే, మరి యాకోబు నుంచి వచ్చిన 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని దేవుడు యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. యాజకుల పని ఏమిటంటే, ఎవరైనా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి దేవుడి దగ్గరికి వచ్చి ఒక మేకపోతో గొర్రెపోతో తీసుకొచ్చి అప్పచెప్తే వారు దాన్ని భరించి ఆ రక్తాన్ని ప్రోక్షించి అతి పరిశుద్ధ స్థలంలో దేవుడికి సమర్పించి నీ పాపాలు పోయి నీ పో అని వారు చెప్పిన తర్వాత ఆ డ్యూటీ చేసే పని లేవీలకు అప్పచెప్పాడు. అందుకే లేవీలు ఇల్లు ఎలా ఉండాలంటే మందిరానికి వెనక వైపు ఉండాలి. ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, దాని వెనక వైపు కట్టుకోవాలి అని దేవుడు సెలవిచ్చాడు. ఆ లేవీలకి భార్య ఒక్కతే ఉండాలని బైబిల్ సెలవిస్తాడు. లేవీలు పరిశుద్ధంగా ఉండాలి. లేవీలు అంత పరిశుద్ధంగా ఉన్నటువంటి లేవీలు తప్పు చేసినప్పుడు ఫినెహాస్ అనే అతని వల్ల మళ్ళా యాజకత్వం రెస్టోర్ చేయబడింది. మరలా దేవుడు అబ్రహాము దావీదు తప్పు చేసిన, అల్లా పాపం చేసిన, తప్పు చేసిన క్షమించాడు. దావీదుకి కృప చాలా గ్రేస్ ఎక్కువ ఉంది. మనం పోయిన వారం కూడా చెప్తున్నాం. ఉజ్జా అనేవాడు మందసం పడిపోతా ఉంటే పట్టుకుంటే అతను చనిపోతాడు. ఎందుకంటే దేవుడి మందసం కహతీలు మాత్రమే మోయాలి, కానీ ఉజ్జా అనేవాడు ముట్టుకుంటే వాడు చచ్చిపోతాడు. కానీ మరి దావీదు దేవుడి మందసంలో ఉన్న ఆకలి కొని బాగా దేవుడి మందసంలో ఉన్న రొట్టెలు తిన్నాడు. సముఖపు రొట్టెలు తిన్నప్పుడు అతను చావల. కారణము అతనికి గ్రేస్ ఎక్కువ ఉంది. సౌలు కంటే, పాత నిబంధనలో సౌలు కంటే దావీదుకి గ్రేస్ ఎక్కువ ఉంది. మనకి గ్రేస్ ఎక్కువ రావాలంటే, దేవుడు కృప ఎక్కువ మనకి పొందాలంటే, మనం ఇలాంటి చిన్న విషయాలను అనుకుంటాం. నేను కాదు, అందరూ చూస్తున్నారు కదా, స్త్రీలని పక్కింటి వాడిని చూస్తే ఏం జరుగుతుందో, పక్కింటి స్త్రీని చూస్తే ఏం జరుగుతుందో, మరి పక్కింటి వారి మరి వాకిట నువ్వు పొంచి ఉంటే ఏమవుతుందో మొత్తం దేవుడు కేటకారికలుగా యోగు చెప్పాడు, యేసుగారు చెప్పాడు. మరి అనేక మంది భక్తులు కొరింథీయుల్లో పౌలు గారు చెప్పారు. అనేక మంది భక్తులు మనం చెవి చూసాము. ఇప్పుడు దాకా మనం అవన్నీ దేవుడు తెలియపరిచాడు. దేవుడు ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్.